బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై ఇండియా సంచలనమైన ప్రకటన చేసింది. తాలిబాన్లకు పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇండియా చెప్పుకొచ్చింది. ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడు నెలకొన్నా వాటినైతే ప్రస్తుతానికి నిశ్చితంగానే పరిశీలిస్తున్నాం. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తుందనేది 100% నిజమని చెప్పేసి చెప్పుకొచ్చింది. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. ఎప్పటి నుంచో ఉగ్రవాద సంస్థలని దగ్గరుండి పెంచి పోషిస్తుంది. తన ఫెయిల్యూర్స్కి ఇతరులకు సంబంధం ఉంది అని ఇతర దేశాలపై ఏదైతే ఒక ధోరణిని పాకిస్తాన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో దాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని అలాగే స్వాతంత్రాన్ని ఇండియా గౌరవిస్తుంది. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా ఇండియా ఆదుకుంటుందని చెప్పేసి ఇండియా విదేశాంగ మంత్రికి సంబంధించిన రణధీర్ జైస్వాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Developments that are happening on the Afghanistan-Pakistan border. We are closely monitoring the situation. Three things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. Developments that are happening on the ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఉండడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుందని చెప్తున్నారు. అలాగే టెర్రరిస్టు సంస్థలని పెంచి పోషిస్తుంది అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పారు. దాని తర్వాత మనం సెకండ్ పాయింట్ చూస్తే కనుక పాకిస్తాన్కి ఎప్పుడు ఉండే అలవాటే తన దేశంలో తను ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ఇరుగు పొరుగున ఉన్న దేశాలన్నీ కారణాలని చెప్పడం దానికి ఎప్పుడు ఉన్న అలవాటే అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలాగే దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఎదగబోతుంది కాబట్టి దాన్ని ఓర్వలేకపోతుందని చెప్పేసి ఈ 3 పాయింట్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రణధీర్ జైస్వాల్ ఆయన చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని అలాగే స్వాతంత్రాన్ని ఇండియా గౌరవిస్తుంది. ఉద్రిక్త పరిస్థితులని ప్రస్తుతానికి మేము ఖచ్చితంగా మానిటర్ చేస్తాం. అండ్ రానున్న రోజుల్లో ఎటువంటి అవసరం పడ్డా ఆఫ్ఘనిస్తాన్కి మేము అన్ని రకాలుగా సేవలు అందిస్తాము, అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాము, అన్ని రకాలుగా అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చాలా క్లియర్గా. గతంలో కూడా మనం చూసాం, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో బాంబులు పేల్చిన, ట్రైన్ని హైజాక్ చేసిన దానికి ఇండియానే కారణం అని చెప్పుకొచ్చేవాళ్ళు. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ పోలీసులని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టిన, దాన్ని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసినా ఏం చేసినా దానికి కూడా భారతే కారణం అని చెప్పుకొచ్చేవాళ్ళు. అలాగే ఇప్పుడు టీటీపీ కూడా ఖైబర్ పఖ్తూన్వాలో టీటీపీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టినా, ఎలాంటి ఆర్మీ పోస్టులని అది కైవసం చేసుకున్నా వాటన్నిటికీ కూడా భారతే కారణం అంటాడు. సో ఒక రకంగా చూస్తే అన్నిటికీ ఇరుగు పొరుగు దేశాలు ఎక్కువ శాతం ఇండియాని టార్గెట్ చేస్తూ ఇండియాని బ్లేమ్ చేసే పనిలో పాకిస్తాన్ ఎప్పుడు ఉంది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన మీటింగ్స్లో కూడా ఇదే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. టెర్రరిస్టు సంస్థలకి అలాగే టెర్రరిస్టు యాక్టివిటీస్కి డబ్బులు ఇస్తూ అక్కడ వాటన్నిటిని సంస్థలని మళ్ళీ ఏర్పరచుకోవడానికి ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకొని ఆ లోన్ నుంచి కూడా దాదాపు 30 నుంచి 40% డబ్బుని ఇటు మళ్ళిచ్చారు. ఇటు టెర్రరిస్టు సంస్థల యాక్టివిటీస్ అన్నీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నానికి ఆ డబ్బును ఉపయోగిస్తున్నారు. సో దానికి కూడా ఇవన్నీ చేస్తూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారత్ చేస్తుందని చెప్తారు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది. ఇప్పుడు కాబూల్కి అలాగే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాబూల్ కానీ అలాగే కాందహార్ కానీ ఈ 2 సిటీస్ని టార్గెట్ చేసి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి, అలాగే టెర్రరిస్ట్ ఉన్నారు, అందుకే మేము వాటిని అటాక్ చేశాం, వాటిని మాత్రమే టార్గెట్ చేశాం అని చెప్పుకొస్తున్నారు. సో అక్టోబర్ మొదటి వారంలో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్పై చేసిన దాడులు ఉన్నాయో ఆ దాడులకు సంబంధించి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్లనే మేము చేశామని పాకిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ చేసే పనే అది. పాకిస్తానే టెర్రరిస్టులని దగ్గరుండి పెంచి పోషిస్తుంది. అలాంటి పాకిస్తాన్ ఇటు భారత్ అటు ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాలన్నీ టార్గెట్ చేస్తూ
వాటిని బ్లేమ్ గేమ్ ఆడుతూనే ఉంటుంది అని చెప్పేసి రణధీర్ జైస్వాల్ గారు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. సో అలాగే ఎప్పుడు ఉండే అలవాటే పాకిస్తాన్కి పక్క దేశాలపై ఇలా దుమ్మెత్తిపోవడం, బట్ట కాల్చి పడేయడం, ఇలాంటి ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ అని చెప్పుకొచ్చారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఎదగబోతుంది. దానికి భారత్ సహకరిస్తుంది కాబట్టి ఓర్వలేకపోతుంది, పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. ఇటు ప్రపంచ దేశాలని ఒక పక్కన రిక్వెస్ట్ చేసుకుంది, ఇటు సౌదీ కావచ్చు, అలాగే ఖతర్ కావచ్చు, ఈ దేశాలన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్ వార్ ఆపమని మీరు రిక్వెస్ట్ చేయండి, మేము చెప్పినా వినట్లేదు అని చెప్పేసి బతిమలాడుకుంది. వాళ్ళని కాళ్ళని పట్టుకునే ఒక పరిస్థితికి పోయిన తర్వాత కూడా దాని బుద్ధి మారలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక బ్లేమ్ గేమ్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. సో మొత్తానికైతే 48 గంటలు సీజ్ ఫైర్, ఏదైతే 48 గంటలు సీజ్ ఫైర్కి ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్, అలాగే ఇటు మిడిల్ ఈస్ట్కి సంబంధించిన దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, అలాగే ఖతర్ కానీ, ఈ దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతానికైతే ఫైరింగ్ని, బార్డర్లో ఏదైతే క్రాస్ ఫైరింగ్ జరుగుతుందో దాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. కొంతకాలం ఒక 48 గంటల పాటు నిలిపివేశారు. కానీ దాని తర్వాత పాకిస్తాన్తో చర్చలు జరిగిన తర్వాత ఒకవేళ చర్చలు సఫలించకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఏం జరిగిందనేది మనం ఒక్కసారి చూస్తే కనుక అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా ఇటు పాకిస్తాన్ కాబూల్, అలాగే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన 2 మహానగరాలని చెప్పుకోవచ్చు. ఆ నగరాలని టార్గెట్ చేసుకుంటూ అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టే మేము అక్కడ అటాక్ చేస్తున్నాం వాళ్ళని అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్లో ఉన్న ఆర్మీ చెక్ పోస్టులు అన్నిటినీ కూడా కైవసం చేసుకుంది. ఓటమి పాలైన పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాలేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇటు అమెరికా దానిపై స్పందించట్లేదు, తమ మిత్రుడైన ట్రంప్ దానిపై స్పందించట్లేదు, అలాగే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేయడానికి రావట్లేదు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒక నాటో లాగా ఒక ఫార్మేషన్ అయ్యాయి, నాటో లాగా ఒప్పందం చేసుకున్నాయి. మిత్ర దేశాలు మన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన మిత్ర దేశాలపై ఎవరు అటాక్ చేసినా అందరిపై అటాక్ జరిగినట్టు పరిగణించుదాం అని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు అనంటే పాకిస్తాన్ వైఖరి, పాకిస్తాన్ ధోరణి, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిస్టుల గురించి ప్రపంచ దేశాలందరికీ తెలుసు కాబట్టి దానిపై ఎవరు స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదు. బతిమిలో ఆడుకొని కాళ్ళు పట్టుకొని వాళ్ళని ఎలాగైనా మీరు ఆఫ్ఘనిస్తాన్ ఒప్పించి కాస్త క్రాస్ బార్డర్లో ఫైరింగ్స్ని ఆపించండి, మేము వార్ని ఎఫర్ట్ చేయలేం. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ వార్కి వెళ్ళలేని పరిస్థితి, అక్కడున్న ప్రజలకి నిత్యావసరాలే ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, అన్నీ స్వతంత్ర దేశాలుగా వాళ్ళని డిక్లేర్ చేసుకున్నారు, స్వతంత్ర దేశంగా ఉండాలని అనుకుంటున్నారు.